తిరుగుతూ ఉంటే జిల్లాలు తిరుగుతూ ఉంటే ఉద్యోగులు బాధపడుతున్నారు. మేము ట్రైన్ నుంచి పోయిన వాళ్ళు అయిపోయింది, కనీసం హెల్త్ కార్డు కూడా చక్కగా ఇవ్వట్లేదు, ఇచ్చిన హెల్త్ కార్డు కూడా సంపూర్ణంగా అమలు చేయట్లేదు, మీరైనా మాట్లాడమని. వాళ్ళు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్ డబ్బులు బిడ్డ పెళ్లి కోసమో ఇల్లు కట్టుకోవడం కోసమో దరఖాస్తు పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి. ఇవాళ కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు లేక 6 నెలలు అవుతుంది. ల్యాబులలో, టెక్నికల్ ల్యాబ్లలో పనిచేసే వాళ్ళు అంటున్నారు, అయ్యా మేము పనిచేయలేకపోతుంటే వాళ్ళు. నిరుద్యోగ యువత ఆనాడు కేసీఆర్ మనం మోసం చేసాడు, 3,116 రూపాయలు ఇస్తామని చెప్పి ఈ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తా అని చెప్పింది. మేము ఇవాళ లైబ్రరీలలో మేము సాలని భూమతిని కూడా చదువుకుంటా ఉన్నాం, మాకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగ యువత. ప్రైవేటు స్కూళ్ళల్లో, ప్రైవేటు కాలేజీలో పనిచేసే వాళ్ళు ప్రభుత్వం 3 సంవత్సరాలుగా ఫీ రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల సంవత్సర కాలంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ జీతాలు చెల్లించలేదు. ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్లు ఫోన్లు బంద్ చేసుకొని జరుపుకుంటూ పోతూ ఉన్నారు. ఇవాళ అన్నిటికంటే బాధాకరం ఏంటంటే ఇవాళ ప్రైవేటు ఇన్స్టిట్యూట్లో పనిచేసే వాళ్ళకు 12 నెలల జీతం కూడా రావట్లేదు సార్, మాకు 10 నెలల జీతమే, 9 నెలల జీతమే ఇస్తున్నారు, మాకు ప్రతి నెల ఇల్లు కిరాయి ఉంటుంది, ప్రతి నెల పాలకులు ఉంటుంది, ప్రతి నెల మా పిల్లలకు ఫీజు కట్టాల్సి ఉంటుంది, ఇంత అన్యాయం అని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏ వర్గాలైతే ఆనాడు విసిగిపోయి కేసీఆర్కు ఒడగొట్టిండ్రో, రేవంత్ రెడ్డి గెలిపించిండ్రో ఆ వర్గాలు అతి తక్కువ కాలంలో ఇవాళ ఈ ప్రభుత్వం కూడా నివేదించుకునే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇవాళ మేము ఆ నిరుద్యోగ యువతకి, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసే టీచర్లకి, లెక్చరర్లకి, ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి మీ సమస్యల మీద కొట్లాడే బాధ్యత మా చేతుల్లో పెట్టండి, తప్పకుండా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పట్టభద్రులారా, ఇవాళ 3 జిల్లాలు ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాకు జరిగినటువంటి ఈ ఎన్నికల్లో రేవేందర్ రెడ్డి గారిని మేము భారతీయ జనతా పార్టీగా బలపరిచాం. కాబట్టి గతంలో 317 జీవో కోసం కొట్లాడింది మేము, గతంలో పేపర్ లీకేజ్ కోసం కొట్లాడింది మేము, గతంలో ఉద్యోగ నియామకాలు జరగాలని కొట్లాడింది మేము, గతంలో వడ్డు కులాన్ని కొట్లాడింది మేము. కాబట్టి ఇవాళ సమస్యల మీద మళ్ళీ పోరాటం చేసినటువంటి బాధ్యత రేవంత్ రెడ్డి గెలిపించడం ద్వారా శాసన మండలిలో వారు పార్టీ మీ వెంట ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి వేడుకుంటాం.